స్టోరీ. ముంబైలో ప్రజలు అక్కడికి వెళ్ళడానికి భయపడే ఒక ప్లేస్ అయితే ఉంది. దాని పేరే ముఖేష్ మిల్స్. అయితే ఇది ఒకప్పుడు చాలా బాగా వ్యాపారం చేసేది. 1982లో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం తర్వాత ఈ మిల్ మూసివేయబడ్డది. అప్పటి నుండి ఈ ప్రదేశం ఒక భయానక స్థలంగా పేరు తెచ్చుకుంది. అయితే ప్రజలు దూరంగా ఉండే ఈ మిల్ బాలీవుడ్ సినిమా షూటింగ్స్ కి ఉపయోగించబడేది. కానీ అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనలు ఎన్నోసార్లు షూటింగ్లను ఆపివేశాయి. అక్కడ ఉండే ప్రజలు ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైందని, అగ్ని ప్రమాదంలో చనిపోయిన వర్కర్స్ యొక్క ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని వాళ్ళు నమ్ముతారు. కొన్నేళ్ల క్రితం ఒక ఫేమస్ డైరెక్టర్ తన హర్రర్ సినిమా కోసం ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే మూవీ టీం షూటింగ్ కోసం అక్కడికి వచ్చారు. మొదట్లో అన్ని బాగానే జరుగుతున్నాయి. కానీ సాయంత్రం దగ్గర పడే కొద్దీ కొన్ని వింతైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఎవరో కొందరు వర్కర్స్ ఖాళీ గదుల్లో నడుస్తున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. లైట్లు వాటంతట అవే ఆన్ ఆఫ్ అవ్వడం మొదలయ్యాయి. ఒకరోజు రాత్రి మూవీలో యాక్ట్ చేసే యాక్ట్రెస్ ఒక షాట్ కోసం రెడీ అవుతుంది. కానీ సడన్ గా ఆమె ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఆమె ఒక్కసారిగా మగవారి గొంతుతో ఈ ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్ళండి, లేకపోతే మీరు ఎప్పటికీ బయటకు వెళ్ళలేరు అని గంభీరమైన స్వరంతో అరవడం ప్రారంభించింది. డైరెక్టర్ భయంతో వెంటనే షూటింగ్ ఆపమని చెప్పాడు. ఆ యాక్ట్రెస్ కళ్ళు తిరిగి పడిపోయింది. లేచిన తర్వాత ఆమెని ఈ సంఘటన గురించి అడిగితే తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ప్లేస్ లో ఎవరు షూటింగ్ చేయడానికి ఇష్టపడలేదు. ఆ డైరెక్టర్ కూడా వేరే ప్లేస్ కి తన షూటింగ్ ని మార్చుకున్నాడు. అప్పటి నుండి ముఖేష్ మిల్స్ దగ్గరికి ఎవరు వచ్చినా సాయంత్రం సమయంలో చీకట్లో ఏవో గుర్తుపెట్టలేని ఆకారాలు, అర్థం కాని శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పేవారు. చనిపోయిన వారి ఆత్మలు ఇంకా అక్కడే తిరుగుతున్నాయని, వారికి ఆత్మశాంతి లేదని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.